మనము షుగర్‌ని టైప్ 2 డయాబెటిస్ అంటాం. అంటే టెన్షన్, స్ట్రెస్ వల్ల వచ్చే వ్యాధి షుగరు. ఆ వచ్చిన టైప్ 2 డయాబెటిస్‌కి మనం పర్మనెంట్‌గా తగ్గించుకోవచ్చు మీరు. మన హోమియోపతి మందుల వల్ల. మనం ఏం చేస్తాం, ప్యాంక్రియాటిక్ గ్లాండ్ ఉంటుంది. ప్యాంక్రియాటిక్ గ్రంథి నుంచి బీటా కణాలనేటివి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి. ఇప్పుడు మీకేమవుతుంది, ఇన్సులిన్ బయట ఉత్పత్తి అవ్వట్లేదు లోపల. అంటే బీటా కణాలకు నుంచి ఇన్సులిన్ రావట్లేదు. కానీ మనం ఏం చేస్తాం, బీటా కణాలను యాక్టివేట్ చేస్తాం. ప్యాంక్రియాటిక్ గ్రంథిలో ఉన్న బీటా కణాలను యాక్టివేట్ చేయడం వల్ల మీకు ఇన్సులిన్ శరీరంలోనే ఉత్పత్తి అయ్యే విధంగా మందులు ఇస్తాం. దాని ద్వారా మీకు షుగర్ అనేది నార్మల్‌కి వచ్చేస్తది. దానికి నేను చెప్పిన డైట్, ఇందాక చెప్పిన డైట్ పాటించుకుంటూ ఉండాలి. అలాంటప్పుడు మనకు షుగర్ అనేది పర్మనెంట్‌గా క్యూర్ అవుతది. మళ్ళీ మందులు వాడాల్సిన అవసరం ఉండదు. మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే అది కంప్లీట్‌గా మనకు హాని చేయదు. ఇప్పుడు మనం ఏం చేస్తుంటాము, మందు ఎక్కువ డ్రింక్ చేయడము, నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడము, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము, డీప్ ఫ్రై ఐటెమ్స్ ఎక్కువ తినడము, అలా చేయడం ద్వారా మళ్ళీ మన షుగర్ పెరిగి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే షుగర్ అనేది ఒక చెదపురుగు లాంటిది. అంటే మనము అది ప్రతి అవయవానికి ఎఫెక్ట్ అవుతది. కిడ్నీ గానీ, లివర్ గానీ, మన హార్ట్ గానీ, బోన్స్ గానీ అన్నిటికీ షుగర్ ఎఫెక్ట్ అవుతది. ఎఫెక్ట్ చేస్తది. కాబట్టి మన షుగర్ అనేది కంట్రోల్‌లో ఉంటే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు.